ఇది సరిపోదా శనివారం స్టోరీ ప్రిడిక్షన్ వీడియో. ఎనర్జీ చాలా తక్కువగా ఉంది నాకు. అందుకే వీడియో కొంచెం షార్ట్గా ఉండిద్ది, అన్ఎడిటెడ్ ఉండిద్ది. అదీగాక పాత వీడియోలు అంత డీటెయిల్డ్గా యాక్యురేట్గా ఉండకపోవచ్చు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రిడిక్షన్ వీడియో చేయలేం కాబట్టి ఇప్పుడే చేస్తున్నా. ప్రిడిక్షన్ అంటే మనకి ఇప్పటివరకు ఉన్న కాంటెంట్ అంతా అనలైజ్ చేసి చేసేది. ఇది ఆస్ట్రాలజీ ఏం కాదు. కొంత తప్పు అవ్వచ్చు, కొంత రైట్ అవ్వచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ మూవీ స్టోరీ మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన 'శనివారం నాది' అనే నవల మీద బేస్ చేసుకొని తీస్తున్నారు అంటున్నారు. నేను ఆ నవల చదవలేదు కాబట్టి ఈ వీడియోకి దాన్ని బేస్ చేసుకొని చేయట్లేదు ఈ వీడియో. హీరో క్యారెక్టరైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని మూవీస్ రిఫరెన్స్గా తీసుకుంటాను. కొన్ని ఇంగ్లీష్ మూవీస్ ఉంటాయి, కొన్ని తెలుగు మూవీస్ ఉంటాయి. ఫస్ట్ది డీసీ వాళ్ళది బ్యాట్మెన్, సెకండ్ది మార్వెల్ వాళ్ళది డేర్ డెవిల్. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే, సరిపోదా శనివారంలో కూడా నాని తన ఐడెంటిటీని హైడ్ చేసే హెల్ప్ చేస్తాడు జనాలకి. అది శనివారం మాత్రమే హెల్ప్ చేస్తాడు. నేను ఫస్ట్ మెన్షన్ చేసిన 2 మూవీస్లో కూడా వాళ్ళు నైట్ వాళ్ళ ఐడెంటిటీని దాచే హెల్ప్ చేస్తారు పీపుల్కి కూడా. అందుకే ఆ 2 మూవీస్ రిఫరెన్స్గా తీసుకున్నా. మూవీలో ఉన్న క్యారెక్టర్స్ జాబ్స్ ఏంటో చూద్దాం. నాని ఏమో ఎల్ఐసి ఆఫీస్లో వర్క్ చేస్తాడు. ప్రియాంక మోహన్ ఏమో పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేసిద్ది. ఎస్జే సూర్యన్ ఏమో సిఐగా పనిచేస్తాడు కదా. ఇంకా మురళీ శర్మ, అజయ్ ఘోష్, శుభలేఖ సుధాకర్ వీళ్ళంతా కలిసి ఆర్గనైజ్డ్ క్రైమ్ నడిపిస్తారు అనుకుంటా. ఆ సోకులపాలెం అనే ఊరిని యూజ్ చేసుకుంటా. సో హీరో వాళ్ళకి జరిగే అన్యాయాలను ఆపడానికి ట్రై చేస్తాడు. అది సాటర్డే రోజు మాత్రమే. అది ఐడెంటిటీ హైడ్ చేసి. ఆ ఊరిని హీరో కాపాడటం అనే కాన్సెప్ట్ తెలుగు ఫిలిమ్స్ని రిఫరెన్స్గా తీసుకుందాం. ఫస్ట్ది ఛత్రపతి, సెకండ్ది ఆటోనగర్ సూర్య, థర్డ్ది ఎవడు మూవీలో కొంచెం పోర్షన్ అది. ఇప్పుడు చెప్పిన మూవీస్కిను ఈ మూవీకి డిఫరెన్స్ ఏంటంటే, హీరోకి సాటర్డే మాత్రమే హెల్ప్ చేయాలనే రూల్ ఉంటుంది కదా. ఆ రూల్ ఏదో టైంలో తప్పని తెలిసింది అనుకుంటా. ఎందుకంటే సాటర్డే వరకు వెయిట్ చేసే ప్రతిసారి ఎవరో ఒకరు చచ్చిపోవచ్చు, జరగాల్సిన అన్యాయాలన్నీ జరిగిపోవచ్చు. సో నాని ఏదో పాయింట్లో ఈ మూవీలో ఆ రూల్ బ్రేక్ చేస్తాడు. అది హై పాయింట్ అనుకోండి. హీరో సాటర్డే మాత్రమే కోపం చూపించాలనే పాయింట్ రఘువరన్ బీటెక్ మూవీలో వాళ్ళ అమ్మ చేతికి దారం కట్టి నువ్వు ఎప్పుడు కోపం వచ్చినా చూపించకూడదని చెప్పే పాయింట్ లాగా ఉండిద్ది. ఈ మూవీలో ఒక జోక్ ఉండిద్ది. హీరోయిన్ వైలెన్స్ నచ్చదని చెప్పినప్పుడు నాని వైలెన్స్లో ఒక ఎస్ ఉండిద్దా 2 ఎస్లు ఉంటాయి అని అడుగుతాడు. ఇది నాని పాత మూవీ అయిన కృష్ణగాడి వీరప్రేమ గాథలో ఉన్న ఒక జోక్కి రిఫరెన్స్లో ఉంది. హీరోయిన్ వీక్ స్పెల్లింగ్ చెప్పమంటే ఈ వీక్ ద లాస్ట్ వీక్ దా అంటాడు హీరో. ఇంకో స్మాల్ డీటెయిల్ ఏంటంటే, ఈ మూవీలో అదితి బాలన్ అనే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఒక తమిళ యాక్ట్రెస్. శాకుంతల మూవీలో సమంతతో పాటు ఉండిద్ది. ఆ అమ్మాయి ఈ మూవీలో ప్రెగ్నెంట్గా ఉన్నట్టు చూపిస్తారు. నాని ఆ అమ్మాయిని సేవ్ చేయడానికి ట్రై చేస్తాడు. మరి ఆ అమ్మాయి ఫ్యామిలీనా లేకపోతే ఆ సోకులపాలెంలో ఉండే ఒక అమ్మాయి. శనివారమే కోపం చూపించాలనే రూలు వాళ్ళ అమ్మ ఏ పాయింట్ ఆఫ్ టైంలో పెట్టిద్దో మరి. వాళ్ళ అమ్మను ఒకే ఒక ఫ్రేమ్లో చూపిస్తారు ట్రైలర్లో. అది సముద్రం దగ్గర. ఈ వీడియోకి ఇంతే. అన్నీ ఖచ్చితంగా కరెక్ట్ అయితే అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఇవన్నీ అజంప్షన్స్ కాబట్టి. సో అంతే.